గైస్ ఇవాళ అయితే మా అమ్మ మా డాడీ మ్యారేజ్ డే అనమాట. అందుకోసం అయితే మనం ఈ రోజు చికెన్ వింగ్స్ కర్రీ చేయబోతున్నాను. మా చెల్లి అయితే కింద ఇంకా వెరైటీగా చేస్తుంది, కానీ నేను ఇంకా అదొక్కటే చేయగలను కాబట్టి అది వరకు చేస్తున్నాను. రండి చూసేద్దాం ఎలా చేస్తాను. ప్రస్తుతానికి మన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవే. మనమేమో అంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ కాదు కాబట్టి నేనైతే కట్ చేయలేదు. కట్ చేసి టైం వేస్ట్ ఎందుకని చెప్పి నార్మల్ గా చూపించేస్తున్నాను. డైరెక్ట్ గా ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాం రండి. ఇంకేం చేద్దాం, స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే ప్రస్తుతానికి అన్ని మిక్స్ చేసుకోనికి అన్ని వేసేసాను. మామూలుగా ఇంట్లో వేస్తారు కదా, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి అవన్నీ వేసాను. లాస్ట్ గా ఒక నిమ్మ చెక్క పిండుకుంటే అంతే, మిక్స్ చేసుకోవడానికి అయితే రెడీ అయిపోయింది. దీన్ని మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసుకొని కొంచెంసేపు, ఆ తర్వాత ఇంకా స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. అయిపోయింది గైస్ కర్రీ. సింపుల్ గా ఇలా మన ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్ గా చేసేసాను. అంటే మా అమ్మ వాళ్ళకి సపరేట్ గా సేవ్ చేసి పెట్టున్నాను. ఇది మా అమ్మకి, ఇది మా డాడీకి అయితే ఎత్తుకోబోతున్నాను. మా డాడీ వాళ్ళు ఎలా తిన్నారో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అంతవరకు బాయ్.